ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. రేపేనండి రథసప్తమి. చాలా విశిష్టమైన రోజు. ఎందుకంటే ఆదివారం, అది కూడా సూర్యభగవానుడికి ఇష్టమైన రోజు. సూర్య జయంతి లేదంటే సూర్య జన్మదినం అని కూడా అంటారండి. రథసప్తమి అనగా మాఘశుద్ధ సప్తమి రోజు సూర్యభగవానుడు జన్మించారు. కశ్యప ప్రజాపతి అదితి దంపతుల యొక్క కుమారుడే శ్రీ సూర్యభగవానుడు. ఇక ఈరోజు ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే, ఉదయాన్నే అంటే సూర్యోదయానికి ముందే లేచి 7 జిల్లేడాకులు, ఒక రేగిపండు తలపై పెట్టుకొని స్నానం చేయాలండి. ఇలా ఖచ్చితంగా చేయాలని మన పురాణాలు చెప్తుంటాయి. చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయనుకోండి. ఇక నేను అవి చెప్తే లాగ్ అయిపోతుంది వీడియో. సో అది చేసిన తర్వాత సూర్యునికి మనం ప్రసాదంగా సమర్పించాల్సింది ముఖ్యంగా కట్టెల పొయ్యి మీద పాలు వెలిగించి పొంగాక పరమాన్నం వండాలి. అది మనకి అవైలబిలిటీ లేనప్పుడు గ్యాస్ మీద వెలిగించి 2 పిడకలు పెట్టుకుని వెలిగించవచ్చండి. వెలిగించాక మనం ఆ గ్యాస్ పైనే పరమాన్నం వండి ఈ పరమాన్నాన్ని మనం రేగు ఆకులు ఉంటాయి కదండి, రేగి పళ్ళతల ఆకులు, ఆ ఆకుల పైన ప్రసాదంగా స్వామివారికి నైవేద్యం సమర్పించాలి. చిక్కుడుకాయలు తీసుకొచ్చి 7 చిక్కుడుకాయలను ఒక రథంగా చేయాలి. ఎందుకు రథం అంటున్నారంటే సూర్యభగవానుడి యొక్క వాహనమే రథం. ఈ రథానికి 7 అశ్వాలు ఉంటాయి. ఈ అశ్వాల మీద సూర్యభగవానుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణానికి ప్రయాణిస్తారు. అందుకనే మన భూమి వెచ్చదనాన్ని, పంటలు కూడా పండుతుంటాయి. వెచ్చదనం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అలానే కాంతిని కూడా ప్రసరింపజేస్తారు. మాఘమాసం ప్రారంభమైందని కూడా సూచనండి. ఇక ఈ సూర్యభగవానుడి యొక్క వృత్తాంతం ఒకటి ఉందండి. ఏంటి అంటే, కాంబోజ దేశంలో యశోదవర్మ అనే ఒక రాజు ఉండేవాళ్ళు. ఆయనకి పుత్ర సంతానం లేనప్పుడు స్వామివారికి పూజ చేసుకున్నారు. సూర్యభగవాను దయ కృప వల్ల ఆయనకి సంతానం కలిగింది. ఇక ఆ సంతానం నుంచి సూర్యభగవాను యొక్క వృత్తాంతాన్ని, కథని ప్రపంచమంతా చాటి చెప్పారు ఆయన. ఇలా సూర్యభగవాను యొక్క విశిష్టత చాలా ఉందండి. చక్కగా పూజ చేసుకోండి. ఆయుర ఆరోగ్యాలతో క్షేమంగా ఉండండి. సర్వే జన సుఖినో భవంతు.